హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోతున్న కథ జ్వాలా దీపం పార్ట్ 3. ఉగ్రాక్షుడు చిత్రసేనుజ్జి అతడి వెంట వచ్చిన పరివారాన్ని, భటులను వెంట పెట్టుకుని వారికి తన కోటలోని వెలలేని రత్నరాసులను, ఆనాటి వరకు రాక్షసులు వాడిన వివిధ రకాల ఆయుధాలు, విచిత్రమైన శిరస్త్రాణాలు చూసి చిత్రసేనుడు చాలా అబ్బురపడ్డాడు. కాని అతన్ని అన్నిటికన్నా ఆశ్చర్యపరిచింది రాక్షసుడి కోటలో ఉన్న ధనరాసులు. ఉగ్రాక్ష, రాక్షసులైన మీకు ఈ ధన కనకాలతో ఏం పని? అని అడిగాడు చిత్రసేనుడు. ఈ ప్రశ్న వింటూనే ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి, ఏనాటికైనా మా రాక్షసజాతి నాగరికులై మీలాగా వర్తక వ్యాపారాలు, వ్యవసాయ పనులు చేయదలిస్తే వీటిని ఉపయోగించుకుంటారు. అదొక్కటే కాక మరో 18 సంభవించనున్న ఒకానొక ముఖ్య సంఘటనను మనసులో ఉంచుకుని కూడా ఈ ధన కనకాలను కోటలో భద్రపరిచాను అన్నాడు. 18 తర్వాతి ముఖ్య సంఘటన అంటూ ఉగ్రాక్షుడు మాట్లాడగానే చిత్రసేనుడికి ఇందులో ఏదో మోసం ఉన్నదన్న అనుమానం కలిగింది. అయినా తన అనుమానాన్ని రాక్షసుడు పసికట్టేలా ప్రవర్తించటం మంచిది కాదు. తను 18 తర్వాతో ఎప్పుడో నిజంగా తన కొడుకును అతడి పరం చేస్తానని వాడు నమ్మితే నమ్మని అనుకున్నాడతడు. చిత్రసేనుడు రాక్షసుడి కోటలోని అద్భుతాలన్నీ చూసే లోపల సూర్యాస్తమయమైంది. ఉగ్రాక్షుడు తన అతిథికి, అతడి అనుచరులకు గొప్ప విందు చేశాడు. విందు మధ్యలో ఉగ్రాక్షుడి సేవకుడొకడు యజమాని దగ్గరకు వచ్చి, ప్రభో, జ్వాలాద్వీపవాసులు ఎక్కి వచ్చే భయంకర పక్షి ఒకటి కుంభికుప్ప ప్రాంతంలో కనిపించింది. అక్కడ కాపలా వాళ్ళు మంటలు వేసి ఆ సంగతి తెలియపరిచారు అన్నాడు. సేవకుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడి, చిత్రసేన, మనం త్వరగా బయలుదేరటం మంచిది. నీ రాజ్యంలో ప్రజలను ఎత్తుకుపోయే మహాక్రూరుల్ని నీకు చూపెడతాను అన్నాడు. అందరూ క్షణాల మీద భోజనాలు చేసి ఉగ్రాక్షుడి వెంట బయలుదేరారు. ఉగ్రాక్షుడు తన వెంట చిత్రసేనుణ్ణి, కొద్దిమంది ఆయుధదారులైన తన సేవకుల్ని తీసుకుని తతిమ్మావారిని తన అనుచరుల వెంట మరో దిక్కుగా పంపాడు. ఉగ్రాక్షుడు, చిత్రసేనుడు కోట వదిలి తూర్పు దిక్కుగా కొంత దూరం అడవిలో నడిచేసరికి హఠాత్తుగా కోటవైపు నుంచి పెద్ద రెక్కల చప్పుడు, కీచుమనే వికృత ధ్వనులు వినిపించాయి. అందరూ చెట్ల మధ్య ఆగి కోటకేసి చూశారు. కోట మీద వలయాకారంగా రెక్కలు చాచిన కొన్ని వింత ఆకారాలు ఎగురుతున్నవి. కోట రక్షకులైన రాక్షసులు పొడుగాటి దివిటీలు గాలిలోకి ఎత్తి కేకలు పెడుతూ అది కిందికి దిగకుండా భయపెడుతున్నారు. ఉగ్రాక్ష, ఈ వికృతాకారాలు భయోత్పాతం కలిగించేలా ఉన్నవే. అవి నీ కోట మీద దిగి దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నవా? అన్నాడు చిత్రసేనుడు. జ్వాలాద్వీపవాసులు అలాంటి ప్రయత్నం లోగడ 1-2 సార్లు చేశారు. కాని నా సేవకులు పెద్ద పెద్ద కాగడాలు, ఈటెలు ఉపయోగించి ఆ భయంకర పక్షులపై స్వారీ చేస్తున్న ఒకణ్ణి కింద పడగొట్టారు. వాణ్ణి గానుగకు కట్టి 4-5 చుట్లు తిప్పేసరికి తను ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాడు. కాని తతిమ్మ వివరాలు తెలుసుకునే లోపలే వాడు చావటం జరిగింది. ఇప్పుడు వాడి అనుచరులు నా మీద పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతే, వాళ్ళు సాహసించి కోటలో దిగరని నాకు నమ్మకం అన్నాడు ఉగ్రాక్షుడు. ఉగ్రాక్షుడు మాటలు ముగించకముందే ఆ చుట్టుపట్ల గల చెట్టు చేమలు గాలికి ఊగిపోయినాయి. ఆ వెంటనే గుండెల విసేలాంటి భీకర ధ్వనులతో 2 పక్షులు అల్లంత ఎడంలో కిందికి దిగినాయి. వాటి వీపుల మీద నుంచి పులిచర్మాలు ధరించిన 4 మనుషులు దిగారు. వెంటనే ఉగ్రాక్షుడు, చిత్రసేనుజ్జి తన అనుచరులను ఒత్తుగా ఉన్న చెట్ల మాటుకు తీసుకుపోయాడు. వింత పక్షుల నుంచి దిగిన మనుషులు నేలబారున పడుకుని చుట్టూ చెట్లలోకి కొద్దిసేపు జాగ్రత్తగా పరీక్షించి చూసి తర్వాత లేచి ఏమో సంప్రదించుకుని ముందుకు నడిచారు. వారి వెనకగా రెక్కలల్లాడిస్తూ పక్షులు బయలుదేరినాయి. నిజానికి రెక్కలున్నా వాటిని పక్షులనేందుకు వీల్లేదు.
వాటి ముక్కులు దాదాపు 3 అడుగుల పొడవున్నవి. ముక్కులు తెరిచినప్పుడల్లా వాటి నోళ్లలో పులికోరల్లాంటి పళ్ళున్నవి. శరీరం మీద ఎక్కడా ఈకలు లేవు. జంతువులకున్నట్టు వాటికి చిన్న తోక ఒకటి ఉన్నది. అవి పక్షులలాగే 2 కాళ్ల మీద కొంచెం ముందుకు వంగి నడుస్తున్నవి. వాటి ఎత్తు 7-8 అడుగులుంటుంది. నిజమైన ప్రమాదం ఆ పులిచర్మంగాళ్ల నుంచి కాదు. ఈ వింత పక్షుల నుంచి. అవి వాళ్లకు వాహనాలుగాను, రక్షకులుగాను పనిచేస్తవి. ఎవరైనా ఆ క్రూరుల్ని ఎదుర్కొంటే ముందుగా వచ్చి మీద పడేవి ఈ పక్షులు. రకరకాల ఈలలతో వాటిని తమ శత్రువుల మీదికి ఆ పులిరాయుళ్లు ఉసికొల్పుతారు. నా సేవకుల్లో కొందర్ని ఈ పక్షులు తమ ముక్తుల్తో, కాలిగోళ్లతో చీల్చి ముక్కలు ముక్కలుగా చేసినై అన్నాడు ఉగ్రాక్షుడు. ఉగ్రాక్షుడు ఇలా మాట్లాడుతున్నంతలో వింత పక్షుల మీద నుంచి దిగినవాళ్లు మెల్లగా ఈలలు వేస్తూ చెట్లలోకి నడవసాగారు. పక్షులు రెండూ ఒకసారి ముక్కులు పైకెత్తి రెక్కలాడించి వాళ్ల వెనకగా కదిలినై. అదుగో ఆ కొండ పాదంలో ఉన్న గూడెంకేసే వీళ్ల ప్రయాణం. మరి కొందరు నీ పౌరులు మాయమవబోతున్నారు అన్నాడు ఉగ్రాక్షుడు. అయితే మనం చూస్తూ ఊరుకోవలసిందేనా అన్నాడు చిత్రసేనుడు. అంతకన్నా చేసేదేముంది? వాళ్ల వెంట ఆ భయంకర పక్షులుండగా మనం చేయగలిగిందేమీ లేదు. ఆ ద్వీపవాసులు ఒంటరిగా దొరికితే నా బొటన వేలుతో నొక్కి చూర్ణం చూర్ణం చేయగలను అన్నాడు ఉగ్రాక్షుడు కోపంగా. ఇంతలో ఉగ్రాక్షుడు, చిత్రసేనుడు నిలబడి ఉన్న చెట్టు మీది నుంచి చెవులు గింగుర్లెత్తేలా గుడ్లగూబ ఒకటి అరిచింది. ఆ అరుపు వింటూనే పులిరాయుళ్లు చప్పున వెనుదిరిగారు. వాళ్ల చేతుల్లోని బరిసెలు చీకట్లో తళతళ మెరిసినై. భయంకర పక్షులు కూడా పెద్దగా ముక్కులు తెరిచి వికృతంగా కూతపెట్టినై. ఇక్కడెవరో ఉన్నట్టు వాళ్లు పసిగట్టారు అన్నాడు ఉగ్రాక్షుడు. ఆ వెంటనే తన సేవకుల్ని దగ్గరకు పలిచి రహస్యంగా ఏమో చెప్పాడు. వాళ్లు 2 ముఠాలుగా చీలి వెళ్లిపోయారు. మరుక్షణం భయంకర పక్షులు ముక్కులు సాచి ఉగ్రాక్షుడు, చిత్రసేనుడు ఉన్న చోటుకు పరిగెత్తి రాసాగినై. వాటి వెనకగా పులిచర్మం ధరించిన వాళ్లు బరిసెలు ఊపుతూ ముందుకు దూకుతున్నారు. చిత్రసేనుడు కత్తి దూసాడు. ఉగ్రాక్షుడు దిక్కులు పిక్కటిల్లేలా రంకె వేసి తన చేతగల రాతిగద ఝళిపిస్తూ కుప్పించి ముందుకు దూకాడు. అతడు రాతిగదతో తల మీద బలంగా కొట్టేసరికి ఒక భయంకర పక్షి పక్కకు పడిపోయింది. కాని రెండోది అతడి కుడిభుజాన్ని కాళ్లతో గట్టిగా తన్నుతూ ముక్కుతో బలంగా తల మీద పొడిచింది. అదే క్షణాల ఉగ్రాక్షుడి సేవకులైన రాక్షసులు గుండెలదిరేలా అరుస్తూ వెనక నుంచి 2 ముఠాలుగా వచ్చి పులి చర్మాలు ధరించిన వాళ్ల మీద పడ్డారు. ఇదే అదనుగా చిత్రసేనుడు కూడా ముందుకు లంఘించి తన కత్తితో ఒక శత్రువును అడ్డంగా నరికాడు. ఆ తర్వాత క్రూరాతి క్రూరమైన పోరు ప్రారంభమైంది. ఉగ్రాక్షుడు తనకు తగిలిన గాయాలను సరకు చేయక భీకరంగా రంకెలు వేస్తూ తన చేతగల రాతిగదతో భయంకర పక్షులను మోదసాగాడు. అవి అతడి దెబ్బలను తప్పుకుంటూ పక్కకు ఎగిరి అంతలోనే వచ్చి అతడి మీద కలబడసాగినై. వాటి ముక్కు పొట్లకు, కాలిగోళ్ల దెబ్బలకు ఒక్క ఉగ్రాక్షుడే కాక అతడి సేవకులు కూడా గురి అయ్యారు. చిత్రసేనుడు తన కత్తి దెబ్బకు ఒక శత్రువు కింద పడగానే తతిమ్మ వాళ్ల మీదికి ఉరికాడు. వాళ్లు తమ బరిసెలతో అతడి కత్తి నుంచి రక్షణ చేసుకుంటూ విచిత్రమైనీలలు వేస్తూ వెనక్కు తగ్గసాగారు. వాళ్లను చుట్టుముట్టాలన్న ప్రయత్నం పక్షులు అడ్డు రావటంతో చిత్రసేనుడికి, ఉగ్రాక్షుడి అనుచరులకు సాధ్యం కాలేదు. అవి తమ రెక్కలతో, ముక్కులతో, కాళ్లతో వారిని చితకబాదుతూ తమ యజమానులతో పాటు వెనక్కు వెళ్లసాగినై. ఇది చూసిన ఉగ్రాక్షుడు భయంకరంగా గూర్నిల్లుతూ రాతిగదను 2 చేతులతో రివ్వురివ్వుమని తిప్పుతూ ముందు కురికాడు. ఆసరికి చావగా మిగిలిన శత్రువులు 3 పక్షుల రెక్కల మీదికి ఎగబాకారు. వాళ్లు కీచుమంటూ పెద్దగా ఈల వేయగానే పక్షులు గాలిలోకి లేచినై.
ఉగ్రాక్షుడు రాతి గదను గాలిలో గిర్రున తిప్పి వాటికేసి విసిరాడు. ఆ ఊపుకు అతడు వెల్లకిలా పడిపోయాడు. బాణంలా మీదికి వస్తున్న గదను ఒక భయంకర పక్షి ముక్కుతో గట్టిగా పొడిచింది. ఆ వెంటనే రాతి గద దభీమంటూ కింద పడిపోయింది. గాయాల వల్ల రక్తం వరదలై పారుతూ కిందపడి ఉన్న ఉగ్రాక్షుణ్ణి చిత్రసేనుడు సమీపించి, ఉగ్రాక్ష, ప్రాణాపాయకరమైన దెబ్బలేమీ తగలలేదుగదా అని అడిగాడు. ప్రాణాపాయమా అంటూ ఉగ్రాక్షుడు బాధతో మూలిగి, ప్రాణాపాయం ఏమీ లేదు. బహుశా 10 రోజుల పాటు మంచం పట్టవలసి వస్తుంది. నా సేవకులెంతమంది చచ్చారు అని అడిగాడు. 2 భయంకర పక్షులు ముక్కులతో చీల్చివేసినై. 4 గాయాల బాధతో మూలుగుతున్నారు అంటూ సమీపానికి వస్తున్న రాక్షసులకేసి తిరిగి, శత్రువుల్లో ఒక్కడే గదా చచ్చింది అని అడిగాడు చిత్రసేనుడు. అవును రాజా అన్నారు వాళ్ళు. ఛీ, పిరికి పందల్లారా, ఇంతమంది రాక్షస వీరులం ఉండగా ఎక్కడినుంచో వచ్చిన మానవమాతృలు మనల్ని చావచితక కొట్టటమా? ఛీ అంటూ ఉగ్రాక్షుడు లేవబోయాడు. అంతలో అతడి సేవకులు దగ్గరకు వచ్చి అతన్ని నడుము, భుజాలు పట్టుకుని లేవనెత్తి నిలబెట్టారు.